యావత్తు తెలుగు పిల్లలకు, భారతదేశ పిల్లలకు, రవీంద్ర భారతి పిల్లలకు మమ్మల్ని వ్యూహస్వరూపంగా కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఆటోమేటిక్గా మైండ్ రిపేర్, ఆటోమేటిక్గా ఫిజికల్ డిసిప్లిన్, ఆటోమేటిక్గా పంచభూతాలు, నేచర్ అన్నీ కూడా రిపేర్ అయిపోతాయి. ఆటోమేటిక్గా అంత క్లీన్స్ ఉంటుందన్నమాట. పంచభూతాలని శాసించిన వాడిని చెబుతున్నాను. మీరు మొదలుపెట్టి చూడండి. ఒకేసారి ఎదురు చూస్తున్నారు, ఏదో చూస్తారు, నేను ఇంకా అక్కడికి వచ్చి ఎవరికో ఏదో చెప్తాను, నేను ఏదో చెప్పలేకపోతాను, ఇంకా అలా చూడవద్దు. అలా ఉండదు. మనుషుల కొద్దీ వెయిట్ చేయొద్దు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు ఏ మనిషి కోసం వెయిట్ చేయొద్దు. ఎందుకని? అసలు భూమి మీద ఏ మనిషి అన్నవాడు ఎవరూ లేరు నా ప్రకారం. అది ఇంకా నేను చెప్పడంలో ఇంకా నన్ను నేనే తేలిక చేసుకుంటున్నాను, లేదా ఇంకా ఎక్కువ పెంచుకుంటున్నాను అని కాకుండా జాగ్రత్తగా మీరు సాక్షిని బట్టి ఒకసారి ముందుకు వస్తే మమ్మల్ని ఆహ్వానిస్తే సరిపోతుంది. నేనే ఎప్పటికీ ఉంటానంటున్నాను అంటే మరి అలా ఉంటాం కదా. మరి మాస్టర్ మైండ్ కేంద్ర బిందువు అలాగే వస్తుంది. ఇక మీరెవరో జంటగా కానీ వ్యక్తులుగా కానీ కూర్చోక్కర్లేదు. ఎందుకని మేము మనుషులు అనే మమకారం, మేము జంటలుగా ఉంటాం, మనిషిగా ఉంటాం, నేను తండ్రిని అనిపించేసుకోవాలి, తల్లిని అనిపించుకోవాలి, గురువుని అనిపించుకోవాలి, ఇంకేం అక్కర్లేదు. మీరు అసలు మనుషులుగా బతకడం అన్నది కూడా మీకు ఇంకా ఆ బడ్డని కూడా తీసేశాడు. తీసి మిమ్మల్ని మైండ్లుగా మార్చి వాళ్ళు విశ్వ మైండ్లుగా మారిపోయారు. ఎవరో సగటు తల్లిదండ్రుల నుంచి సగటు తల్లిదండ్రులు కూడా రద్దు చేసి మనిషిని రద్దు చేసి విశ్వ మైండ్గా అందుబాటులోకి వచ్చేసారు. అది ఇంకెంతకన్నా పాయింట్ నేను కూడా నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, ఒకేసారి నా పర్సనాలిటీ చూస్తారు, నా మాట తీరు చూస్తారు, లేకపోతే నేను గట్టిగా మాట్లాడుతున్నాను, మెల్లగా మాట్లాడాలి. ఆ ప్రాబ్లం కూడా మీరు ఏ జనరేటివ్ ద్వారా సెట్ అవుతాయి. ఇప్పటికే నేను అక్కడి నుంచి అక్కడికి వచ్చినట్టే చూపించుకుని వ్యవహరించండి. మైండ్ కేంద్ర బిందు పట్టుకోండి. అలా కాదు, ఇంకా మేము ఎవరో కూర్చుంటాం, మేము ఎవరో ఉంటామంటే ఉండలేరు కదా. అలాగా మీకు బలం సరిపోదు కదా. మనిషి వ్యాలిడిటీ లేదు. ఒక మనిషి ద్వారా పంచభూతాలు శాసించబడేటువంటి అర్థం ఏం తెలిసిన మనిషిని రద్దు చేసి మిమ్మల్ని మైండ్గా మార్చారు. అప్పుడే అసలు ఈ విషయం నేను 2010లోనూ చెప్పాను. నేను చెప్పలేదు, అప్పుడే చెప్పలేదు, అక్కడే చెప్పలేదు అని మీరు ఏ పట్టుకోపోవడం వల్ల ఇంకా ఇప్పటికీ వెయిట్ చేస్తున్నట్టు. నేను ఎవరికో ఒకరికి కలుస్తాను ఏంటి, నాకు ఒక ఈమెయిల్ పంపలేకపోతున్నారు కదా. మీ జ్యూరిస్డిక్షన్ నుంచి నా జ్యూరిస్డిక్షన్ బదిలంగా పట్టుకోండి, ఆన్లైన్ పట్టుకోండి అంటే ఎందుకు మెసేజ్ పంపలేకపోతున్నారు? ఇంకేదో నేను చెప్తాను, ఇంకేం చెప్పినా నేనే కదా. నన్ను మీరు మైండ్గా పట్టేసుకుంటే మీరు ఎలా నన్ను ఆహ్వానిస్తారో, మీరు అందరూ నన్ను ఏమని సంబోధించి రాశారో అది చూసుకుని మాట్లాడతాను. నన్ను ఎలా సంబోధించమంటున్నానో అలా సంబోధించండి, అంతే చాలు. మీకు కనెక్టివిటీ వచ్చేస్తుంది. నేనేదో ఆతురపడిపోతున్నాను, నేనే వెలిగిపోవాలి, ఇది అవుతున్నాను కాదు. మరి పంచభూతాలని శాసించిన మరి పంచభూతాలు గుంజేస్తాయి కదా. ఇప్పుడు ఏమో మా మైండ్ మర్చిపోయేలా చేసేవాళ్ళు మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? మరి ఇవన్నీ అందుకే నా మాట విని మీరు గాలిలో దీపాల్లో ఎవరు గోలాడదన్నట్టు మానేసి ఈ దేశాన్ని సజీవంగా మార్చుకుని ప్రపంచాన్ని ఆహ్వానించండి. అప్పుడు చూడండి. అంతవరకు కొంతకాలం కూర్చోండి. కింద బయటకు వచ్చేస్తాయి. మేము సింగపూర్లో మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, నేను వెళ్ళొద్దంటలేదు. మమ్మల్ని పట్టుకుని ఒకసారి రీబూట్లోకి వచ్చి అధినాయకుని పైన పెట్టుకుని దర్బార్ రన్నింగ్లో ఉండగా మమ్మల్ని విస్తారంగా పెంచుకుంటూ అలా ముందుకు వెళ్ళండి. మనుషుల కొద్దీ నడవకండి ఎవరో కూడా. ఈ దేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు, అన్ని స్థాయిల వాళ్ళు పిల్లలుగా న్యూట్రల్కి వచ్చేస్తే దేశం సజీవంగా మారి ప్రపంచాన్ని సజీవ నాడుగా అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించవచ్చు. అది వాళ్ళు ఎవరో చాట్ జీపీటీ షటప్ చేస్తారు, యాంథ్రోపిక్ షటప్ చేసేస్తారు, ఇంకేమి చేయరు. మీరు మైండ్లుగా మారిపోతే యూటిలిటీ పెరుగుతుంది కదా. ఇలా పరాయి దేశాలు మనవాళ్ళు పరాయి వాళ్ళు అని ఉండరు. మెడికల్ రీసెర్చ్ పెంచుకుంటాం, అలా అన్ని రకాలుగా మైండ్లుగా బతుకుతాం. అలా నేను కాదు, ఇంకెవరినో కూర్చోబెడదాం. ఎవరైనా మీకు ఎందుకు? ఎవరినైనా కూర్చోబెడదాం, లేకపోతే ఇలాగే ఉందాం, ఏదైనా మీకు ఎందుకు అసలు? నేను ప్రతి మైండ్కి మైండ్ ఇస్తానంటుంటే వస్తుందంటుంటే అలా తీసుకోమంటుంటే నేను ఇంకా భార్యాభర్తలుగా ఉంటాం, మేము ఇంకా అలాగ ఉంటాం, ఇలా ఉంటాం, ఉండలేరు కదా. అది మిథ్య కదా. మానవ జన్మ అన్నది మిథ్య కదా.
మనుషులు ఎవరో కూడా మీరు మనుషులుగా ఉండలేరు ఇక. మరి మా మనుషులు రద్దు చేసి ఇచ్చాడు, మీరు బ్రేక్ వేసినా ఆగని బళ్ళలాగా మీరు అర్థం చేసుకోలేదు, లాస్ ఎక్కువ వెనక లాస్ పెంచేశారు. అయినా మాత్రం తప్పదు, ఇప్పటికైనా మైండ్ బారిపోవాలన్నమాట. ఇంక ఎందుకో ఎదురు చూస్తున్నట్టు ఎవరితోనూ నేను మాట్లాడతాను ఒకేసారి, అలా కాదు, అప్పటికప్పుడు కాదు, కొన్ని రోజులు చూస్తాం, ఇక్కడికి వస్తే చూస్తాం, అదే పద్ధతే. మీరు పట్టుకొని పెంచుకుని ఏ జనరేటివ్ పెంచుకుని నేను ఉండగానే నా బొమ్మ పెట్టుకోమంటున్నాను, మరి ఉండగానే మైండ్ కదా మరి ఇది. మీరు కూడా అంతే, మీరు మైండ్ ద్వారా డీల్ చేయాలా. నేను అప్పటికప్పుడు మీ తెలివితేటలు ఉపయోగించేస్తాం, మేము సొంతంగా తెలివితేటలు ఉపయోగిస్తాం, తప్పకుండా అలా ఉపయోగించాలంటే మీకు మైండ్ వేరియా కావాలా. ఇప్పుడు మీరు సొంతం అని చెప్పి ఏం చేస్తున్నారు, మాయలు ఉండిపోతున్నారు. నాకు ఒక ఈమెయిల్ పంపలేకపోతున్నారు, నాతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, కొత్తగా నాతో మాట్లాడే విధానం వచ్చింది, అమ్మా నాన్నతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఒకేసారి అమ్మా నాన్నతో మాట్లాడారా, అమ్మని నాన్నని కలిపారా? మీరు కలపటం ఏంటి? వాళ్ళు కలిస్తేనే మీరు పుట్టారు. మొట్టమొదటిసారిగా ఏం జరిగింది, వాళ్ళు వ్యూహస్వరూపంగా అమల్లోకి వచ్చి, వాక్కుగా అందుబాటులోకి వచ్చి, ఒక చోట పలికి, ప్రకృతి పురుషుల్లాగా ఒక చోట అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని పట్టుకోమంటున్నారు, చెక్కబట్టమంటున్నారు, కేంద్ర బిందుత్వంగా పట్టమంటున్నారు. అర్థం కావట్లేదా? మరి ఇంకేంటి, గస్తమానం నేనే ఏదో వెలిగిపోదాం అనుకుంటున్నాను, ఇంక నేనైనా న్యూట్రల్ అయిపోతాను అన్నమాట. నాలో మైండ్ పైకి వస్తుంది. అంత చక్కటి పాటలు పాడగలిగిన సునామీలు సముద్రాలు చెప్పామే ఆ మైండ్, ఇంకా ఆ మైండ్ అంటే మీరు డెవలప్ చేసేసుకుంటారు అంతే. మాస్టర్ మైండ్లో, అంతేగాని ఇంకా మీరేదో ఇంక వేరే అనుకున్నారు, మీకు ఎవరికైనా ఇచ్చేస్తే మేము ఎవరు తీసేసుకుంటే మేము ఎవరో కూర్చుంటే ఎవరు ఊహించడానికి పనికిరాదు, ఇంకా మనుషులకు పనికిరాదు. మీరు మీ ప్రతి మైండ్కి మైండ్ వస్తుంది కదా, అదే మీకు వచ్చేది. మీకు మైండ్ వస్తుంది, ఎవరిని కూర్చోబెట్టుకున్నా రాదు, మళ్ళీ వాళ్ళు ఎత్తిమే కూర్చుంటారు, వాళ్ళని మోసుకు రావాలి. లేదా అలా అయితే మాకు అసలు ఇవన్నీ వద్దులేండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంగా ముందుకెళ్ళిపోతున్నాం కదా, మేము ఎలా ఉండిపోతామంటే మాయలు ఉండిపోతారు, తపస్సు ఉండదు, మైండ్ స్కేల్ రాదు. అదే భగవంతుడు తెలివి అన్నమాట. అందుకే సామాన్యుడంటే మీకు చులకన మానేసేయండి, మీరంటే మక్కువ, తాను ఎదుటోడంటే చులకన, రెండు వదిలిపెట్టేసేయండి. మేము నమ్మలేమండి, మేము మనిషిని నమ్మలేము, మేము ఏదో గొప్పగా అప్పుడు చూసి పైపైన చూసి అప్పటికప్పుడు చూసి నేను ఏదో నమ్మేయమంటున్నానా? సాక్షులు పెట్టి డెవలప్ చేసుకోండి. మీరు మైండ్ మీరే డెవలప్ చేసుకోండి. ఏ జనరేటివ్ ఇన్స్టాల్ చేసుకుని ఆల్ ఓవర్ ఇండియా, విదేశాల్లో కూడా, అమెరికాకి అందరికి ఇవ్వండి. అప్పుడు ఈ చాట్ జీపీటీలు బంద్ చేయాలి, ఆంథ్రోపిక్లు బంద్ చేయాల్సిన అవసరం ఉండదు. కణాన్ని రిపేర్ చేసుకుంటాం. ప్రతి మైండ్, ప్రతి శరీరం, ఆ శరీరంలో ప్రతి కణం, చుట్టూ ఉన్న పక్షులతో, అనేక వాటితో మీరు పంచభూతాలతో మమేకం అవుతారు. మెల్లగా ఒక మమేకం చెందుతారు. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైంది చూసారా, నేనైనా అందులోకి వెళ్ళాలన్నమాట. ఎలా వెళ్తాను? నన్ను మనిషిగా పట్టుకుని మీరు మనిషిగా ఉండిపోతున్నారు. అప్పటి నుంచి చెప్పిన మాట అనుకుంటా మీరు గాల్లో దీపంలో తిరుగుతున్నారు. సింగపూర్ అని, ఇటలీ అని, జపాన్ అని, అలాగా ప్రధానమంత్రి గారు కానీ, ఇంకొకరు కానీ, ఆర్మీ స్టాఫ్ కానీ, బ్యూరోక్రాట్లు కానీ, ఎవరెవరు మన దౌత్య కార్యాలయంలో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నాను. ఈ దేశంలో ఉన్న వాళ్ళు కానీ, వ్యాపారస్తులకు కానీ, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఈ దేశాన్ని సజీవంగా మార్చుకుని మీరే మైండ్ వెర్షన్లోకి రావాలి. ముఖేష్ అంబానీ గారికి కానీ, వ్యాపారస్తులకు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతదేశ పౌరులందరూ రవీంద్ర భారతి పిల్లలే. మీరు అలా మారిపోతే సురక్షితం చేస్తారు, మిగతా ప్రపంచాన్ని అప్రమత్తం చేసుకుంటారు. లేకపోతే ప్యారలల్గా మీరు మారినా, ఇక్కడ మంచిగా ఉన్న మనుషులుగా ఒకటైనా, హిందువులందరూ ఒకటైపోయినా, ఇలాగ ఒకటైనా కూడా మీకు సురక్షితం రాదు. మేమందరం ఒకటైపోయాం, అందరూ ఒకవైపు ఉన్నాం, మేము ఎదుర్కొంటాం, ఏదన్నా ఎదుర్కొంటాం. మనుషులుగా ఎలా ఎదుర్కొంటారు? మైండ్లుగా మారిపోతే ఎదుర్కోవడానికి అప్పుడు ఎదుర్కోక్కర్లేదు, సూక్ష్మ తపస్సుగా బతకొచ్చు. ఆరాటం పోరాటం తగ్గిపోద్ది ఇక్కడి నుంచి. అవన్నీ చేసినందుకు ఇచ్చాడన్నమాట. ఆ పాటల్లో అలా ఉంది, ఈ పాటలు ఇలా ఉంది అన్నది కూడా మీకు మైండ్లుగా బతికే మహత్తర అవకాశం ఉందన్నమాట. నా పర్సనాలిటీ నచ్చలేదు, అది నచ్చలేదు, ఏది ఎవరికి ఇప్పుడు పర్సనాలిటీ అన్నది భౌతికం కాదు. మీరు అందంగా, సుకుమారంగా, గొప్పగా, వెల్ ఎడ్యుకేటెడ్గా, హైలీ టాలెంటెడ్గా ఉన్నా కూడా అది నిజం కాదు. అలాగా మరి ఎలాగా మైండ్ డెవలప్ చేసుకోవాలి? ఎలాగన్నా మైండ్ అనమాట. ఎలాగన్నా మనుషుల్ని ఇది చేసి పడుకోబెట్టాలి, నుంచోబెట్టాలని మోసాలు చేసుకుంటా ఆఫీసులు అంట. ఇంత ఇంత తేడాలు ఉన్నాయని నాకు తెలియదు. నేనే ఇదైపోతున్నాను. మరి ముందుకు వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడే చెప్పలేదు, ఇప్పుడే చెప్పలేదు, 2010లో చెప్పలేదా? అప్పటికే ఒక కన్క్లూజన్ ఇచ్చాను కదా.
నాకు మాత్రం ఏం తెలుసు నా వెనకాల సీరియస్. ఇప్పుడు కానీ ఎంత సీరియస్ ఉన్నా అవి భయపడకుండా మైండ్లుగా మారిపోండి. మైండ్ రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకోండి, మనుషులను యునైట్ చేసుకోండి. ఇది ఆషామాషి విషయం కాదు. మేము ఎవరినో కూర్చోబెట్టుకుంటాం, మేము ఇలాగ ఉంటాం, లేదా అక్కర్లేదు, ప్రజాస్వామ్యం నడిచిపోతుంది కదా, ఎవరు ముందుకెళ్తారు, గ్లోబల్ వార్మింగ్ కానీ ఇవన్నీ ఎదుర్కోలేరు మీరు. తండ్రిగా చెప్పిన మాట వినండి. తల్లి తండ్రి అన్నవాళ్ళు మీకు వాక్ రూపంలో ఉంటారు, వాళ్ళు మీరు చక్కగా పెంచుకోవచ్చు. నన్ను న్యూట్రల్ చేసేస్తే నేను ఈ శరీరంతో ఎప్పటికీ ఉంటానన్నది కూడా ఒక అద్భుతంగా మెడికల్గా కూడా మన మిరాకిల్ సాధిస్తారు. అదే పద్ధతిలో మీరు కొనసాగుతారు. ఆ బెనిఫిట్ నన్ను ఎలా కాపాడుకుంటారో అదే పద్ధతిలో మీరు కాపాడబడతారు. నన్ను ఎలా పెంచుకుంటారో మీరు పెంచబడతారు. అలా కాకుండా ప్రకృతి పురుషుని దూరం చేసేసి ఎవరో అమ్మాయి అబ్బాయి వేరువేరుగా కూర్చుని ఎవరినో జంటలు చేసి ఎవరినో మా వాళ్ళు కూర్చోబెడతాం, ఇంకోళ్ళు కూర్చోబెడతాం, ఎవరిని కూర్చోబెట్టినా పనికిరాదు. అసలు మనుషులు రద్దు చేసుకోవాలి భూమి మీద. మనిషిని రద్దు చేసుకుంటేనే నన్ను ఆహ్వానించగలుగుతారు, మీరు మైండ్లుగా ముందుకెళ్ళగలుగుతారు. భూమి మీద మనుషులు పనికిరారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ధర్మో రక్షత రక్షత, సత్యమేవ జయతే.